తుంగభద్ర డ్యాం నుంచి ఇవాళ మధ్యాహ్నానికి 3 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. కర్ణాటకలోని బళ్ళారి, కొప్పల, రాయచూర్, విజయనగర జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు. డ్యాం పరిసర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలకు ప్రజలు ప్రవేశించకుండా నిషేధం విధించారు. మరోవైపు అవుట్ఫ్లో పెంచితే 30 గ్రామాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటి కొరత ఏర్పడుతుందన్న అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఐజా మండలం పుట్కనూరు గ్రామం దగ్గర తుంగభద్ర నది ప్రవేశించనుంది. అలంపూర్ మండలం గొందిమల్ల వద్ద కృష్ణా నదిలో తుంగభద్ర కలుస్తుంది. ఇవాళ సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకి వరద పెరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణలోని ఐజా, రాజోలి, ఉండవెల్లి, అలంపూర్ మండలాల సరిహద్దు గ్రామాలకు ప్రమాదం లేదని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. తుంగభద్ర నదికి సంబంధించి కర్ణాటకలోని బళ్ళారి, కొప్పల, రాయచూర్, విజయనగర జిల్లాలకు హై అలర్ట్ అయితే ప్రకటించారు. డ్యాం పరిసర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలకు ప్రజలు ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? మమత, టీబీ డ్యాం 19వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోవడం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో గేటు కొట్టుకోపోవడం జరిగింది. వెంటనే అలర్ట్ అయినటువంటి అధికారులు అక్కడి నుంచి 19వ గేట్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు నదిలోకి వెళ్ళడం జరిగింది. అయితే పక్కన ఉన్నటువంటి గేట్ల మీద కూడా ఒత్తిడి పెరగడంతో ఆ గేట్లను కూడా అధికారులు ఎత్తడం జరిగింది. టీబీ డ్యాం 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా గేటు కొట్టుకుపోవడం జరిగింది. ఇటువంటి ప్రమాదం గతంలో ఎప్పుడు కూడా జరగలేదని అధికారులు చెప్తూ ఉన్నారు. టీబీ డ్యాం కు సంబంధించి దాదాపు 105 టీఎంసీల సామర్థ్యం టీబీ డ్యామ్ కి ఉంది. అయితే పూర్తి స్థాయిలో డ్యామ్ దాదాపుగా 102-103 టీఎంసీల నీరు డ్యామ్ లో నిల్వ ఉంది. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా కొంత వరద ఉధృతి తగ్గడంతో డ్యామ్ గేట్ల నుంచి కేవలం 28,000 క్యూసెక్ల అవుట్ఫ్లో మాత్రమే నమోదు కావడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం వరద ఉధృతి పెరగడం జరిగింది. పెరిగినటువంటి క్రమంలోనే గేటు చైన్ లింక్ తెగి గేటు కొట్టుకుపోవడం జరిగింది. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడము, డ్యాంలో దాదాపుగా పూర్తి స్థాయి నీటి నిల్వ ఉండడంతో ఆ గేటుని అక్కడ నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆస్కారం లేకుండా పోయింది. అయితే జనరల్ గా గేటు రిపేర్ చేసేటటువంటి సందర్భంలో వరద ప్రవాహం తక్కువగా ఉంటుంది. నీరు నిల్వ ఉన్నటువంటి సందర్భంలో అయితే గేట్ల రిపేర్ సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి గేట్ ను ఏర్పాటు చేసి ఆ రిపేర్లు అనేవి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయి నీటి నిల్వ ఉండడం, వరద ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడము, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ విధంగా చేసేటటువంటి ఆస్కారం లేకుండా పోయింది. అయితే ఇలా గేటు తెగిపోవడం వల్ల డ్యామ్ కూడా ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో డ్యామ్ లో ఉన్నటువంటి దాదాపుగా 65 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1 లక్ష క్యూసెక్ల నీటిని ఇప్పటికే దిగువకు వదులుతూ ఉన్నారు. ఈ అవుట్ఫ్లోను ప్రస్తుతం 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి దాదాపుగా 2.5-3 లక్షల క్యూసెక్ల నీటిని వదిలేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి 4 జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. బళ్ళారి, కొప్పల్, హోస్పేట్, రాయచూర్ తో పాటు విజయనగరం జిల్లాకు కూడా హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. టీబీ డ్యాం పరిసర ప్రాంతాలు కానీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నదిలోకి ఎవరు వెళ్లొద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోవైపు పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే డ్యాము గేటు రిపేర్ కి సంబంధించి డ్యామ్ లో దాదాపుగా 70-80% నీటిని ఖాళీ చేస్తే తప్ప గేట్ ను రిపేర్ చేసేటటువంటి పరిస్థితి లేదని అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చెన్నై, ఏపీ, బెంగళూరు నుంచి కూడా నిపుణుల బృందం టీబీ డ్యామ్ కి చేరుకున్నది. దీని మీద కర్ణాటక అధికారులు సమీక్ష చేయడం జరిగింది. నిపుణుల బృందాన్ని టీబీ డ్యామ్ కు తరలించేటటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఐజా మండలం
పుట్కనూరు గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి తుంగభద్ర నది ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి సుంకేశ్ల బరాజ్ నుంచి శ్రీశైలంలో తుంగభద్ర నది కలుస్తుంది. అయితే ఐజం మండలం అలంపూర్ మండలం గొందిమల్ల వద్ద కృష్ణా నదిలో తుంగభద్ర నది కలుస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఇవాళ అర్ధరాత్రి తర్వాత ఇన్ఫ్లో మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే రాజోలి డైవర్షన్ స్కీమ్ దగ్గర 47,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుంది. మరికొన్ని గంటల్లో ఇన్ఫ్లో మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి టీబీ డ్యాం దాదాపుగా 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పటికే నదిలో గత 15 రోజుల నుంచి కూడా తుంగభద్ర నదిలో ఇన్ఫ్లోలు నమోదవుతుండడంతో ఈ గేటు కొట్టుకుపోవడంతో ఆ నదిలో నీరుండడంతో ప్రవాహం వేగంగా ఆర్డీఎస్ కెనాల్ కి చేరుకోవడం జరిగింది. మామూలుగా అయితే 24 గంటల సమయం పడుతుంది, కానీ కేవలం 10 గంటలనే రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కి తుంగభద్ర నదిలో వరద నమోదవుతుంది. అయితే ఏపీలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా, పాత కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలకు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఒకేసారి నదిలో అవుట్ఫ్లో పెంచితే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మెల్లమెల్లగా మొదటగా 1,00,000 క్యూసెక్లు, తర్వాత ఇవాళ మధ్యాహ్నం తర్వాత 2.5 లక్షల క్యూసెక్ల నీటిని నదిలోకి అధికారులు వదలనున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి 30 గ్రామాలు వరద ముంపు గురయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే టీబీ డ్యామ్ లో ఉన్నటువంటి ఈ ఘటనతో దాదాపుగా 10 లక్షల పైగా ఎకరాలకు ఈ సీజన్ లో సాగునీటి కొరత ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. చెన్నై బెంగళూరు నుంచి వచ్చేటటువంటి నిపుణుల బృందం చేరుకున్న గేటు మరమ్మతు చేపట్టేటువంటి అవకాశం ఉంది. రేపు వరకు కూడా ఈ నీటి విడుదల కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అయితే గేట్ మళ్ళీ ప్రాజెక్ట్ లో నీటిని స్టోర్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుసు. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.